ఎనీ ఆఫ్ లేదా ఎనీ వన్ ఆఫ్ అనగా 3 ఆర్ మోర్ ముగ్గురు లేదా ఎక్కువ సంఖ్యలో ఉండడం అని తెలియజేయడం జరుగుతుంది. ఎనీ ఆఫ్ ని ఎప్పుడైనా కానివ్వండి సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి పద్ధతి ముందుగా ఎనీ ఆఫ్ తీసుకొని ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. లేదా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఎనీ ఆఫ్ ప్లస్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఎనీ ఆఫ్ యు కెన్ కమ్ హియర్, మీలో ఎవరైనా ఒకరు ఇక్కడికి రావచ్చు. ఇలా ముగ్గురు లేదా ముగ్గురు కంటే ఎక్కువగా ఉండి ఆ ఎక్కువగా ఉన్న అందరిలో నుండి ఎవరైనా ఒక్కరు మాత్రమే చేయవచ్చు అని తెలియజేయడానికి ఎనీ ఆఫ్ లేదా ఎనీ వన్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. నీదర్ ఆఫ్ అనగా ఇద్దరిలో ఎవరూ చేయరు. నీదర్ ఆఫ్ యొక్క సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి విధానం ముందుగా నీదర్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. నీదర్ ఆఫ్ దెమ్ డస్ దిస్ వర్క్, వారిద్దరిలో ఈ పనిని ఎవరూ చేయరు. ఎప్పుడైనా కానివ్వండి ఇద్దరు వ్యక్తులు ఉండి ఆ ఇద్దరిలో ఎవరూ చేయరు అని తెలియజేయడానికి నీదర్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా నీదర్ ఆఫ్ ని మనం ఉపయోగించినప్పుడు ఆ సెంటెన్స్ లో చెప్పేటువంటి హెల్పింగ్ వర్బ్ తప్పకుండా సింగులర్ హెల్పింగ్ వర్బ్ అయి మాత్రమే ఉండాలి. నన్ ఆఫ్, నన్ ఆఫ్ అనగా 3 ఆర్ మోర్ ముగ్గురు లేదా ఎక్కువ సంఖ్యలో ఉండడం అని తెలియజేయడానికి నన్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. నన్ ఆఫ్ తో సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి విధానం నన్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ సింగులర్ లేదా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ని తీసుకొని ప్లస్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. నన్ ఆఫ్ దెమ్ ఈజ్ లేదా ఆర్ కమింగ్, వారిలో ఎవరూ రావడం లేదు. ఇలా నన్ ఆఫ్ అని అనగా ముగ్గురు వ్యక్తులు లేదా ముగ్గురి కంటే ఎక్కువ సంఖ్యలో ఉండి ఆ సంఖ్యలో ఉన్న వారందరిలో ఎవరు కూడా చేయరు అని తెలియజేయడానికి నన్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా నన్ ఆఫ్ ని ఉపయోగించినప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ ప్రకారంగా ఎక్కువగా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. కానీ సింగులర్ ని చాలా తక్కువగా ఉపయోగించడం జరుగుతుంది. కానీ సింగులర్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ని రెండింటిని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈదర్ ఆఫ్ అనగా ఇద్దరిలో ఒకరు మాత్రమే. ఈదర్ ఆఫ్ ని సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి విధానం ఈదర్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఈదర్ ఆఫ్ యు కెన్ కమ్ హియర్, మీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు ఇక్కడికి రండి. ఇలా ఇద్దరు వ్యక్తులు ఉండి ఆ ఇద్దరిలో ఎవరైనా ఒకరు మాత్రమే చేయండి అని తెలియజేయడానికి ఈదర్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. బోత్ ఆఫ్ అనగా ఇద్దరు. బోత్ ఆఫ్ ని సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి విధానం బోత్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్, వారు ఇద్దరు వస్తున్నారు. ఇలా ఏదైనా ఒక ఇద్దరు వ్యక్తులు ఉండి ఆ ఇద్దరికి ఇద్దరు చేస్తున్నారు అని తెలియజేయడానికి వారు ఇద్దరు చేస్తున్నారు అని తెలియజేయడానికి బోత్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా బోత్ ఆఫ్ ని మనం ఉపయోగించినప్పుడు తప్పకుండా అందులో వాడాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అయి మాత్రమే ఉండాలి. ఆల్ ఆఫ్ అనగా 3 ఆర్ మోర్ ముగ్గురు లేదా ఎక్కువ సంఖ్యలో ఉండడం అని తెలియజేయడం జరుగుతుంది. ఆల్ ఆఫ్ తో సెంటెన్స్ రూపొందించాల్సినటువంటి విధానం ఆల్ ఆఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ హెల్పింగ్, వారందరూ సహాయం చేస్తున్నారు. ఇలా ఆల్ ఆఫ్ అని అన్నట్లయితే ముగ్గురు లేదా ముగ్గురు కంటే ఎక్కువగా ఎందరైతే ఉంటారో అందరూ చేస్తున్నారు అందరూ చేస్తారు అని తెలియజేయడానికి ఆల్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా ఆల్ ఆఫ్ ని మనం ఉపయోగించినప్పుడు ఆ సెంటెన్స్ లో తప్పకుండా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ని మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. వన్ ఆఫ్ అనగా వన్ అవుట్ ఆఫ్ మెనీ అనగా అందరిలో నుండి ఒకరు మాత్రమే చేయడం అని తెలియజేయడం జరుగుతుంది. వన్ ఆఫ్ తో సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి విధానం వన్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ సింగులర్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ కమింగ్, నా స్నేహితులందరిలో ఒకరు వస్తున్నారు. ఇలా ఎప్పుడైనా కానివ్వండి వన్ ఆఫ్ అని అన్నట్లయితే అందరిలో నుండి ఒకరు మాత్రమే చేయడం అని మీనింగ్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడైనా కానివ్వండి వన్ ఆఫ్ ని మనం ఉపయోగించినప్పుడు అందులో చెప్పాల్సినటువంటి నౌను ప్లూరల్ నౌన్ ని మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూడండి, నేను మై ఫ్రెండ్స్ అని చెప్పేసాను అన్నాను. ఇలా ఫ్రెండ్స్ లేదా కార్స్ లేదా బాయ్స్ లేదా గర్ల్స్ ఇలా ప్లూరల్ నౌన్ ని మాత్రమే ఉపయోగించాలి. కానీ
వన్ ఆఫ్ ని ఉపయోగించామని చెప్పేసి సింగులర్ నౌన్ ని అనగా ఫ్రెండ్ లేకపోతే కార్ లేకపోతే బాయ్ లేకపోతే గర్ల్ ఇలా ఎప్పుడైనా కానివ్వండి సింగులర్ నౌన్ ని మాత్రం ఉపయోగించకూడదు. అంతేకాకుండా అందులో చెప్పాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ కూడా సింగులర్ హెల్పింగ్ వర్బ్ అయి మాత్రమే ఉండాలి. ఇలా నేను ఎగ్జాంపుల్ ఈజ్ తీసుకున్నాను. ఇక్కడ ఫ్రెండ్స్ అని ఉంది కదా అని చెప్పేసి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ ని తీసుకోకూడదు. ఎప్పుడైనా కానివ్వండి వన్ ఆఫ్ ని ఉపయోగించినప్పుడు అందులో చెప్పాల్సినటువంటి నౌన్ ప్లూరల్ నౌన్ అయి ఉండాలి. అందులో చెప్పాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ కేవలం సింగులర్ హెల్పింగ్ వర్బ్ అయి మాత్రమే ఉండడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ అనగా 80% అనగా 100లో 80 మాత్రమే అని తెలియజేయడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ తో సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి విధానం మోస్ట్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వెర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ హియర్. దాదాపుగా నా స్నేహితులందరూ ఇక్కడికి వస్తున్నారు. దాదాపుగా అని అన్నట్లయితే 80% అని మీనింగ్ రావడం జరుగుతుంది. ఇలా ఏదైనా ఒకటి 10 ఉంది అంటే 10లో 8 అన్నట్టుగా, 20 ఉంది అంటే 16 అన్నట్టుగా, ఇలా 100లో 80% అని మాత్రం తెలియజేయడానికి మనం మోస్ట్ ఆఫ్ ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా మనం మోస్ట్ ఆఫ్ ని ఉపయోగించినప్పుడు అందులో చెప్పాల్సినటువంటి నౌను కేవలం ప్లూరల్ నౌన్ ని మాత్రమే ఉపయోగించాలి తప్ప సింగులర్ నౌన్ ని ఉపయోగించకూడదు. అంతేకాకుండా అందులో చెప్పాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ కూడా ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ అయి మాత్రమే ఉండాలి. a few of అనగా 50%, 100లో 50 మాత్రమే అని తెలియజేయడం జరుగుతుంది. a few of తో సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి విధానం a few of ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వెర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. a few of my books are missing. నా పుస్తకాలన్నిటిలో కొన్ని దొరకడం లేదు అనగా ఒక 50 పుస్తకాలు ఉన్నాయి అంటే అందులో 25 అని మీనింగ్ రావడం జరుగుతుంది. ఇలా ఏదైనా ఒకటి 100 ఉంది అంటే అందులో నుండి 50% అని మాత్రం తెలియజేయడానికి a few of ని ఉపయోగించడం జరుగుతుంది. అంతేకాకుండా a few of ని ఉపయోగించినప్పుడు తప్పకుండా ప్లూరల్ నౌన్ ని మాత్రమే ఉపయోగించాలి ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ని మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. సమ్ ఆఫ్ అనగా 50%, 100లో 50 మాత్రమే అని మీనింగ్ రావడం జరుగుతుంది. సమ్ ఆఫ్ తో సెంటెన్స్ ని రూపొందించాల్సినటువంటి విధానం సమ్ ఆఫ్ ప్లస్ ప్లూరల్ నౌన్ ప్లస్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ వెర్బ్ ని ఉపయోగించడం జరుగుతుంది. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ గోయింగ్ దేర్. నా స్నేహితులందరిలో కొంతమంది అక్కడికి వెళ్తున్నారు. ఇలా అందరూ ఉండి అందరిలో నుండి ఒక 50%, 100 మెంబర్స్ ఉన్నారంటే అందులో ఒక 50 మెంబర్, 10 మెంబర్స్ ఉన్నారు అంటే అందులో ఒక 5 మెంబర్స్, ఇలా 50% అని తెలియజేయడానికి సమ్ ఆఫ్ ని ఉపయోగించి అందులో చెప్పాల్సినటువంటి నౌన్ ప్లూరల్ నౌన్, అంతేకాకుండా అందులో చెప్పాల్సినటువంటి హెల్పింగ్ వర్బ్ ప్లూరల్ హెల్పింగ్ వర్బ్ ని మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది.